హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ భూమి పిఏ అప్లికేషన్ పెట్టేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. చూడు, నీ క్వాలిఫికేషన్ ఇక్కడ సరిపోదు, అయినా సరే నీకు నేను ఒక ఛాన్స్ ఇస్తాను. నేను అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ నువ్వు కరెక్ట్గా ఆన్సర్ ఇస్తే నేను నీకు జాబ్ ఇస్తాను, నా పిఏగా నేను అపాయింట్ చేస్తాను అని చెప్తాడు గగన్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. అయ్యో, కానీ నాకు ఆయన అడిగే ఏ ప్రశ్నకి సమాధానం తెలీదు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని భూమి బయటకి వచ్చి కృష్ణప్రసాద్కి కాల్ చేస్తుంది. అమ్మ భూమి, నువ్వేమి కంగారు పడకమ్మా, నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు బ్లూటూత్ పెట్టుకొని వెళ్ళు, వాడు అడిగే క్వశ్చన్స్కి నేను నీకు సమాధానం చెప్తాను, నువ్వు వాడికి చెప్పేసే అని చెప్పి ఒక ఐడియా ఇస్తారు కృష్ణప్రసాద్. కృష్ణప్రసాద్ ఇచ్చిన ఐడియాని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవుతుంది భూమి. గగన్ ఇంటర్వ్యూకి సంబంధించిన ఏ క్వశ్చన్ అడిగినా సేమ్ టు సేమ్ ఆన్సర్ చెప్పేస్తుంది భూమి. అదంతా విని కృష్ణప్రసాద్ చెప్తున్నాడని ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. గగన్ భూమి క్వశ్చన్స్కి ఆన్సర్ విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వావ్ భూమి, నీలో ఇంత టాలెంట్ ఉందని నేను నిజంగా అనుకోలేదు భూమి. యు ఆర్ రియలీ వెరీ వెరీ టాలెంటెడ్. నేను నీకు ఈ జాబ్ ఇస్తున్నాను, రేపటి నుండి నువ్వు నా పర్సనల్ అసిస్టెంట్ అని చెప్తాడు గగన్. గగన్ మాటలు విన్న భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ గగన్ గారు అని ఎంతో హ్యాపీగా ఉంటే అప్పుడే గగన్ భూమి చెవిలో ఉన్న బ్లూటూత్ని గమనిస్తాడు. ఇంకా వెంటనే ఆ బ్లూటూత్ తీసి ఎవరికి కాల్ చేశావు చెప్పు భూమి, ఎవరికి కాల్ చేశావు అని అడుగుతాడు గగన్. కాల్ ఏం చేయలేదండి, అదేమీ లేదు అని కవర్ చేస్తూ ఉంటుంది భూమి. నాకు అర్థమైంది, నేను కనుక్కుంటాగా నువ్వు ఎవరికి కాల్ చేసావో అని వెంటనే ఇంకా ఫోన్ చేస్తూ ఉంటాడనమాట లాస్ట్ కాల్కి గగన్. ఇంకా పాపం గగన్ మాట్లాడుతున్నాడని తెలియక అలా ఇంకా కృష్ణప్రసాద్, ఏమ్మా భూమి, నీకు జాబ్ వచ్చేసినట్టేగా, కంగ్రాచులేషన్స్ అమ్మా అని అంటారు. ఒక్కసారిగా గగన్ కృష్ణప్రసాద్ వాయిస్ విని షాక్ అయిపోతాడు. ఇంకా చాలా కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటాడు. గగన్ కాల్ కట్ చేసేస్తాడు. ఏంటి భూమి కాల్ కట్ అయింది, మళ్ళీ చేద్దామా? వద్దులే, వాడు పక్కనున్నాడేమో, నేను ఎక్కువ మాట్లాడానా అని ఆలోచిస్తూ ఉంటారు కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా గగన్ భూమిపై చాలా కోపంగా ఉంటాడు. ఏమండి, అది కాదండి అని అంటుంది. హేయ్ షటప్, ఇన్ని రోజులు నువ్వు ఏంటో అనుకున్నాను, ఇప్పుడు నువ్వు ఇలా ఇలా నన్ను మోసం చేయాలనుకుంటావా? నీకు అసలు కొంచెం కూడా ఆత్మాభిమానం లేదా భూమి అని అడుగుతాడు గగన్. ఏమండి, నాకు మీ పక్కన ఉండడం కావాలి, మీతో కలిసి ఉండడం కావాలి, మీతోనే ఉండాలి, నేను కోరుకున్నది అదే అండి అని అంటుంది భూమి. ఏంటి, నువ్వు ఎప్పుడు నా పక్కన ఉండాలా, నాతో ఎప్పుడు కలిసి ఉండాలా? ఏంటో భూమి, నీ మాటలన్నీ నాకు చాలా వింత వింతగా అనిపిస్తాయి. ప్రేమిస్తున్నాను అంటే సమాధానం చెప్పవు, ఇంటికొచ్చి పెళ్లి చేసుకుంటాను అని అడిగితే తోసేసి నెక్లెస్ విసిరి కొట్టేసి నీకు నాకు సంబంధం లేదు, చనువుగా ఉన్నంత మాత్రాన పెళ్లి చేసుకుంటారా అని అడుగుతావు. మళ్ళీ నా ఆఫీస్కే వచ్చి నన్ను పిఏగా అపాయింట్ చేసుకోండి అని బ్రతిమలాడతావు. అసలు నీ మనసులో ఏముందో, నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు ఏమీ అర్థం కావట్లేదు. కానీ నీ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు కొంచెం కూడా లేదు. మర్యాదగా బయటికి వెళ్తావా వెళ్ళవా? నా కళ్ళ ముందు నువ్వు ఇంకొక్క నిమిషం ఉన్నా నా కోపానికి నేను ఏం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళిపో భూమి అని గట్టిగా అరుస్తాడు గగన్. పాపం ఏడుస్తూ బయటికి వచ్చేస్తుంది భూమి. ఆ అసిస్టెంట్ భూమితో, ఏంటి మేడం, జాబ్ బాగా దొరికినట్టుందే అని అంటారు. ఇంకా రెజ్యూమ్ అక్కడ విసిరిగొట్టేసి అలా ఇంకా లోపలికి బయటికి వెళ్ళిపోతుంది భూమి. ఇంకా చెర్రీ అటు ఇటు తిరుగుతూ భూమి గురించి ఆలోచిస్తాడు. ఏంటి, మువ్వ బయటికి వెళ్దామని హ్యాపీగా తనతో టైం స్పెండ్ చేద్దాము అనుకుంటే ఇంతసేపు అన్నయ్య ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తుందేంటి, ఏమై ఉంటుంది అని వచ్చి చూసేసరికి పాపం భూమి డల్గా నడుచుకుంటూ వస్తుంది. భూమి, మువ్వా
మువ్వా అని పిలుస్తాడు. చెర్రీ గారు అని అంటారు. ఏమైంది మువ్వా, ఎందుకలా ఉన్నావు అని అడుగుతారు. ఏం లేదు చెర్రీ గారు, నా మనసేమీ బాలేదు, నన్ను ఇంటికి తీసుకువెళ్తారా అని అడుగుతుంది భూమి. ఇంటికి ఎందుకు మువ్వా, హ్యాపీగా సినిమాకు వెళ్దాంరా, లేకపోతే నీ నచ్చిన చోటుకు వెళ్దాంరా అని అంటాడు చెర్రీ. నేను చెప్తున్నాను కదా నాకు ఇష్టం లేదని, నన్ను తీసుకువెళ్తారా, నన్నే వెళ్ళిపోమంటారా అని అంటుంది భూమి. నువ్వు కోప్పడొద్దు, నువ్వు కోప్పడితే నేను చూసి తట్టుకోలేను. సరే సరే ఇంటికే తీసుకువెళ్తానులే. ఏంటి ఎప్పుడు నా మీద రానంత కోపం అన్నయ్య మీద మువ్వకి ఎందుకు వస్తుంది? అసలు మువ్వ నన్ను ప్రేమిస్తుందా, ప్రేమించట్లేదా? ప్రేమిస్తుంది కాబట్టే అన్నయ్య లాంటి వాడిని రిజెక్ట్ చేసింది. అయినా అలాంటి డౌట్ పెట్టుకోవడం నాది తప్పు అని మనసులో అనుకుంటూ మువ్వా అని అంటారు. చెర్రీ గారు, చెప్పాను కదా నా మనసు అంతా చాలా చిరాగ్గా ఉంది, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయదు చెర్రీ గారు అని చిరాగ్గా అంటుంది భూమి. సరే 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 అని ఇంకా అలా ఇంటి దగ్గర డ్రాప్ చేసేసరికి కోపంగా ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది భూమి. భూమి, ఏమ్మా జాబ్ దొరికిందా అని అడుగుతారు. లేదు మావయ్య, మీరు ఫోన్ చేసి పార్టీ అనేలోపు అదంతా ఆయన వినేశారు. అడ్డంగా దొరికిపోయాను మావయ్య. ఇన్నాళ్ళు ఆయనకి నాపై కోపం ఉండేది, ఇప్పుడు మోసం చేశానని ద్వేషం వచ్చింది మావయ్య అని బాధపడుతుంది భూమి. అమ్మ భూమి, నువ్వేమి బాధపడద్దమ్మా, వాడి గురించి నాకు తెలుసు. ఇప్పుడు వాడేం ఆలోచిస్తూ ఉంటాడో నేను చెప్పనా అని ఇంకా అలా చూపిస్తాడనమాట కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. గగన్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. భూమి తన దగ్గరికి రావడం, తను అలా బ్లూటూత్ పెట్టుకుని ఎలా అయినా జాబ్ సంపాదించాలని ప్రయత్నించడం, ఇదంతా గుర్తు చేసుకుంటూ గగన్ అసలు భూమి మనస్తత్వం ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. నన్ను ఎందుకు మళ్ళీ కలవాలనుకుంటుంది, నాతో ఎందుకు మళ్ళీ ఉండాలనుకుంటుంది? ఆ శరత్చంద్ర కూతురికి నా దగ్గర పిఏగా జాయిన్ అయ్యే అవకాశం తనకెందుకు? తను నన్ను ప్రేమించకపోతే నా వెంట ఎందుకు పడుతుంది అని గగన్ ఆలోచించుకుంటుంటే గగన్ అంతరాత్మ గగన్ దగ్గరికి వస్తుంది. ఏరా ఏంటి భూమి గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది గగన్ అంతరాత్మ. నోనో, తన గురించి నేనెందుకు ఆలోచిస్తాను అని అంటాడు గగన్. ఊరుకోరా. చూడురా గగన్, నీ అంతరాత్మగా నీకు నేను ఒక పచ్చి నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను. భూమి నిన్ను రిజెక్ట్ చేసిందని నువ్వు లోపల చాలా బాధపడుతున్నావు, కానీ పైకి మాత్రం అమ్మ దగ్గర, చెల్లి దగ్గర భూమిని నార్మల్ మనిషిలా చూద్దాం, భూమి మనకి ఎప్పటికీ శత్రువు కాదు అని చెప్పావు. ఇదంతా ఓకేరా, కానీ నీ మనస్ఫూర్తిగా చెప్పు, నిజంగా నిన్ను భూమి ప్రేమించట్లేదని నువ్వు అనుకుంటున్నావా అని అడుగుతాడు గగన్ అంతరాత్మ. గగన్ ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు. తను చెప్పింది కదా ఇష్టం లేదని, అలాంటప్పుడు నేనెలా ఇంక తన్ని ప్రేమిస్తాను అని అడుగుతాడు గగన్. ఒరే పిచ్చోడా, ఇక్కడ నువ్వు ఈ లాజిక్ని అర్థం చేసుకోవట్లేదు. నేను ప్రేమిస్తున్నానని మీతో ఎప్పుడైనా చెప్పానా అని భూమి అనింది, కానీ మిమ్మల్ని ప్రేమించట్లేదు అని ఎక్కడైనా అనిందా? ఒక్కసారి గుర్తు చేసుకో అని అడుగుతాడు గగన్ అంతరాత్మ. ఇంకా మొత్తం గుర్తు చేసుకుంటాడనమాట గగన్. నిజమే, తను ఇలా అనలేదే, అంటే నెక్లెస్ విసిరిగొట్టి నేను ప్రేమిస్తున్నానని ఎప్పుడైనా మీతో చెప్పానా, మీ అమ్మగారితో చెప్పానా, లేకపోతే పూర్ణిమతో చెప్పానా? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఎప్పుడు చెప్పలేదు అనే విషయాన్ని గుర్తు చేసుకుంటాడు గగన్. రెండిటికి తేడా ఏముంది అని అడుగుతాడు. ఒరేయ్, తేడానే అదిరా. నిన్ను నిజంగా ప్రేమించకపోతే నాకు నువ్వంటే అసహ్యం, ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించద్దు అని దూరంగా ఉంటారు. అమ్మాయిల సైకాలజీనే అది. కానీ తను నిన్ను కలవాలనుకుంటుంది. మొన్న కూడా చూసావా నువ్వు మాట్లాడేటప్పుడు తను ఎంత బాధపడుతుందో? ఇప్పుడేమో తనంతట తానే నీ ఆఫీస్కి వచ్చి నిన్ను కలవాలనుకుంటుంది, నీతో పిఏగా కలిసి నడవాలనుకుంటుంది, ఎప్పుడు నీ పక్కనే ఉండాలనుకుంటుంది. నీకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదా? భూమికి శరత్చంద్ర అంటే గౌరవం, భయం, ఈ రెండిట్లో ఒకటి ఉందిరా. అందుకే తను నీ దగ్గర తను ప్రేమిస్తుందనే విషయాన్ని దాచిపెట్టింది, అంతేకాని తను నిన్ను రిజెక్ట్ చేయలేదు అని అంటుంది గగన్ అంతరాత్మ. నువ్వు చెప్తుంటే అంత నిజంలాగే అనిపిస్తుంది కానీ అని అంటాడు గగన్.
కానీ లేదు గీనీ లేదు. సరే, నిజంగా నేను భూమి ప్రేమిస్తుందో లేదో అని తెలియడానికి నువ్వు టెస్ట్ చేయాలనుకుంటున్నావు కదా. అయితే భూమి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యిందని భూమికి నీ అసిస్టెంట్ చేత కాల్ చేయించు. రేపొద్దున భూమి చెంగున పరిగెట్టుకొని మంచి డ్రెస్లో రాకపోతే అప్పుడు ఈ అంతరాత్మ పని నువ్వు చెప్పరా అని అంటాడు గగన్. సరే, ఈ ఒక్కసారి నీ మాట వింటాను. భూమి నిజంగా నాకు నచ్చేలా వస్తుందో రాదో తెలుసుకుంటాను అని ఇంకా హ్యాపీగా ఒక టెస్ట్ పెడతాడు భూమికి గగన్. ఇది ఇలా ఉండగా భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఆయన నన్ను ఇంటర్వ్యూకి మళ్ళీ పిలుస్తారు, నువ్వేమీ కంగారు పడొద్దని మా అవయ్య చెప్తున్నారు. కానీ ఆయన ఎలా పిలుస్తారో నాకేమీ అర్థం కావట్లేదు. ఆయన నిజంగా కాల్ చేస్తారా లేకపోతే చేయరా అని ఆలోచిస్తూ ఉంటుంది భూమి. ఇంక అపూర్వ ఇదంతా దూరం నుండి చూస్తూ ఉంటుందన్నమాట. చూసావా పిన్ని, ఇది ఎలా ఉందో? హ్యాపీగా నక్షత్రకి అలా ఇలా జరిగింది, కానీ లేకపోతే ఇది ఖచ్చితంగా మా బావ కూతురైపోయేది అని అంటుంది అపూర్వ. అవునమ్మాయి, నువ్వు చెప్పింది నిజమే, నక్షత్రం మనకి ఈ విధంగా ఉపయోగపడింది అని అంటారు. పిన్ని అని అంటుంది. అమ్మాయి, నేను చెప్పేది ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు నక్షత్రాన్ని బాగా చూసుకోమని భూమికి చెప్పారు కదా అల్లుడు గారు, అందుకే నేను చెప్తున్నాను. భూమిని అఫీషియల్గా పని మనిషి చేసే అమ్మాయి. నక్షత్రకి ఏం కావాలన్నా భూమి ఇచ్చేలా హ్యాపీగా చెయ్యమ్మాయి అని చెప్తుంది గోరింటాకు పిన్ని. నిజమే పిన్ని, నువ్వు చెప్పింది నిజమే. నా కూతురు ఎప్పుడు మహారాణిలా ఉంటుంది, అదేమో పని మనిషిలాగే ఉంటుంది. ఖచ్చితంగా అలాగే చేస్తాను అని ఏ భూమి భూమి అని పిలుస్తుంది. ఏంటి అని అడుగుతుంది. జ్యూస్ టైం అయింది, వెళ్ళి నక్షత్రకి జ్యూస్ ఇవ్వు అని అంటారు. సరే, అది మామూలుగా కూడా చెప్పొచ్చు అని అంటుంది భూమి. ఏ మీ నాన్న ముందు మాత్రం ఏమంటావు? నేను నా చెల్లెల్ని బాగా చూసుకుంటానని చెప్తావే, మరి ఎందుకు ఎందుకు నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? మర్యాదగా వెళ్ళి జ్యూస్ ఇవ్వుపో అని గట్టిగా గెంటేస్తుంది అనమాట ఇంకా భూమిని. సరే వెళ్తాను అని ఇంక వెంటనే అలా బయలుదేరుతుందనమాట భూమి జ్యూస్ తీసుకొని నక్షత్ర దగ్గరికి. నక్షత్ర రూమ్లో గగన్ ఫోటో చూసుకుంటూ ఇంకా అలా ఉండి నువ్వు ఇలా పాటలు పాడుకుంటూ అలా హ్యాపీగా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. ఇదంతా ఇంకా డోర్ దగ్గర చూస్తూ ఉంటుంది భూమి. నక్షత్రం చూసి భూమి షాక్ అయిపోతుంది. ఏంటిది ఇలా ఎగురుతుంది? ఇప్పటి వరకు అసలు ఒంట్లో బాగోలేదని చెప్పింది అని చూస్తూ ఉంటుంది. ఇంకా అలా గగన్ ఫోటో పట్టుకొని భూమి వచ్చిందని తెలియక నక్షత్ర అయితే అలా ఇంకా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. ఏంటి బావా అలా చూస్తున్నావేంటి? నేనిప్పుడు ఫోటోతోనే డ్యాన్స్ వేస్తున్నాను, కానీ కొద్ది రోజుల తర్వాత నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను, అప్పుడు నీతో రోజు డ్యాన్స్ వేస్తూ ఉంటాను బావా. మా మమ్మీ మాటిచ్చిందంటే ఖచ్చితంగా మన పెళ్ళి జరిగిపోతుంది బావా, ఖచ్చితంగా జరిగిపోతుంది అని ఇంకా ఫోటోతో చెప్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా నక్షత్ర ఒక్కసారిగా నక్షత్ర మాటలు విని షాక్ అయిపోతుందన్నమాట భూమి. ఇదేంటి ఇది ఇలా మాట్లాడుతుంది నక్షత్ర అని అడుస్తుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట. ఇంకా భూమిని చూసి నక్షత్ర ఏంటి ఇలా మాట్లాడుతుంది అని ఇంక చూస్తూ ఉంటుంది నక్షత్ర. ఏంటి నువ్వు చెప్పేది? గగన్ గారిని నువ్వు పెళ్లి చేసుకుంటావా? గగన్ గారిని పెళ్లి చేస్తానని మీ మమ్మీ నీకు మాటిచ్చిందా అని అడుగుతుంది. అవును మాటిచ్చింది, నేను గగన్ గారినే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను, నీకెందుకు అని అంటుంది నక్షత్ర. గగన్ గారిని నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఆయన నిన్ను ఇష్టపడాలి కదా అని అంటుంది భూమి. బావ ఇష్టంతో పనేంటి, నా ఇష్టంతోనే నాకు పని. ఎందుకంటే ఒక్కసారి నేను ఫిక్స్ అయ్యానంటే ఖచ్చితంగా బావ నన్ను పెళ్ళి చేసుకోవాల్సిందే, చేసుకొని తీరాల్సిందే, చేసుకుంటాడు కూడా. అయినా ఇదంతా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. బావతో నాకు పెళ్ళైతే నీకేంటి అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర. హే నక్షత్ర
నువ్వు గాల్లో తేలిపోతున్నావు కాబట్టి నీకు నిజం చెప్తున్నాను, విను. నువ్వు అనుకోవచ్చు నువ్వు ఖచ్చితంగా ఆయన్ని పెళ్లి చేసుకుంటాను అని. కానీ ఒకటి మాత్రం నిజం, ఆయన ఎప్పటికీ నీకు దక్కరు. ఎందుకంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి అని అంటుంది భూమి. ఆయన నన్ను ప్రేమిస్తారు, నన్నే పెళ్లి చేసుకుంటారు. నీకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? నేను కూడా ఆయన్నే ప్రేమిస్తున్నాను, ఆయన్నే పెళ్లి చేసుకుంటాను అని అంటుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నక్షత్ర. ఏంటి బావని నువ్వు పెళ్లి చేసుకుంటావా? నువ్వు బావని రిజెక్ట్ చేశావని ఆ చెర్రీ నాతో చెప్పాడు. అలాంటప్పుడు నువ్వు బావని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటారు. అదంతా అలా జరిగింది, కానీ నీకు మాత్రం నేను నిజం చెప్తున్నాను. ఖచ్చితంగా ఆయనకి దగ్గరయ్యి ఆయన్ని పెళ్లి చేసుకుని నీ కళ్ళ ముందే నేనంటే ఏంటో నీకు చూపిస్తాను అని అంటుంది భూమి. ఏంటి ఈ భూమి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తుంది? అంటే భూమి చెప్పింది చేస్తుందా అని చాలా బాధపడుతూ ఉంటుంది నక్షత్ర. ఇది ఇలా ఉండగా భూమికి ఫోన్ వస్తుంది. హలో, నేను శారదాంబ కన్స్ట్రక్షన్స్ నుండి మాట్లాడుతున్నాను అని అంటాడు గగన్ అసిస్టెంట్. ఏమిటి నాకు ఫోన్ చేశారు? ఇంకా శాశ్వతంగా ఆఫీస్కి రావద్దనా అని అడుగుతుంది భూమి. లేదు, పిఏగా జాయిన్ అవ్వమని సారే నాకు ఫోన్ చేసి నీకు చెప్పమని చెప్పారు. రేపు రేపు గగన్ గారికి పిఏగా నువ్వు జాయిన్ అవుతున్నావు అని చెప్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా ఇంకా వెంటనే భూమి మావయ్య అని పరిగెట్టుకుంటూ కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్తుందనమాట. అలా ఇంకా భూమి, మావయ్య నువ్వు చెప్పింది నిజం మావయ్య, ఆయన నాకు జాబ్ ఇచ్చారు అని హ్యాపీగా చెప్తుంది భూమి. అవునా? ఇది నిజంగా అసలు మనం ఎక్స్పెక్ట్ చేయందమ్మా. అయినా వాడి మనసు మారుతుందనుకున్నాను, కానీ ఇలా జాబ్ కూడా ఇచ్చేస్తాడని అస్సలు అనుకోలేదు. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా. ఇంకా నువ్వు ఎలాంటి కంగారు పెట్టుకోనక్కర్లేదు. వాడితో దగ్గరవుతూ వాడి మనసుని గెలుచుకో అని ఆల్ ద బెస్ట్ చెప్తారనమాట. అలా ఇంకా కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా గగన్ రెడీ అయ్యి అలా వెళ్తూ ఉంటాడు ఆఫీస్కి. శారద, రే గగన్, నువ్వు భూమికి ఉద్యోగం ఇచ్చావా అని అడుగుతారు. ఈ విషయం నీకెలా తెలుసమ్మా అని అంటారు. అది కాదురా, నేను నీకు మామూలుగా అడుగుతున్నాను. భూమి ఉద్యోగానికి వచ్చిందని నాకు చెప్పారులే, అందుకే అడుగుతున్నాను అని అంటారు. ఓ అవునా, సరే భూమికి నేను ఉద్యోగం ఇచ్చానమ్మా, కానీ నేను ఎంత దూరంగా ఉండాలో అంత దూరంగానే ఉంటాను అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. నువ్వెంత దూరంగా ఉండాలనుకున్నా భూమి ఖచ్చితంగా నీకు దగ్గరే అవుతుంది, నాకు బాగా తెలుసు అని శారద కూడా చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది గగన్తో. ఇది ఇలా ఉండగా భూమి ఆఫీస్కి రీచ్ అవుతుంది. ఇంకా భూమిని చూస్తూ గగన్ అయితే అలా ఒక్కసారిగా షాక్ అయి ఉండిపోతాడు. ఇంక భూమి అయితే వెంటనే గగన్ వైపు చూస్తూ గుడ్ మార్నింగ్ సార్ అని అంటుంది. గుడ్ మార్నింగ్, నా షెడ్యూల్ ఎలా చేయాలో తెలుసా నీకు అని అడుగుతారు. తెలీదు సార్, కానీ నేర్చుకుంటాను అని చెప్తుంది. సరే, నువ్వు నేర్చుకోవడానికి నా అసిస్టెంట్ ఉన్నాడు, తన దగ్గరికి వెళ్ళి అన్నీ తెలుసుకో అని అంటాడు గగన్. అసిస్టెంట్ ఎందుకు, మీరు చెప్పండి సార్ అని అంటారు. సరే, ఇవాళ చాలా ముఖ్యమైన ఇంటర్నేషనల్ క్లయింట్స్ అనేవారు గెస్ట్ హౌస్కి వస్తున్నారు. వారు మన కన్స్ట్రక్షన్స్ని చూసి ఇన్వెస్ట్ ఎంత చేయాలి అని ఆలోచిస్తారు. అందుకే వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలి, రెడీగా ఉండు అని అంటాడు. రెడీగానే ఉన్నాను సార్ అని అంటుంది. ఏంటి ఇలా వస్తావా, నువ్వు ఈ డ్రెస్లో వస్తావా అని అడుగుతాడు. ఏంటి సార్, ఏమైంది, ఈ డ్రెస్ బాగానే ఉంది కదా అని అంటుంది భూమి. చూడు, మనం వెళ్ళేది అఫీషియల్స్ దగ్గర. ఇలా నీ ఇంట్లో ఉన్నప్పుడో లేకపోతే నువ్వు బయటికి వెళ్ళినప్పుడో వేసుకో, నో ప్రాబ్లం. కాకపోతే నువ్వు ఆఫీస్కి వచ్చేటప్పుడు కానీ ఇలా వచ్చేటప్పుడు కానీ అలాంటివి వేసుకోకూడదు. అందుకే
నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని అంటాడు గగన్. ఏంటది అని అడుగుతుంది. రా వెళ్దామని చెప్పి ఇంకా కారులో గగన్ అయితే తీసుకువెళ్తాడనమాట భూమిని. ఎక్కడికి తీసుకువెళ్తున్నారని అడుగుతుంది భూమి. ఇంకా అలా ఒక షాపింగ్ మాల్కి తీసుకువెళ్తాడు గగన్. ఏంటండి ఇక్కడికి తీసుకువచ్చారు అని అడుగుతుంది. ఈ షాప్ని కొందామని అని ఇంకా వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు గగన్. నిజం చెప్పండి అని అడుగుతుంది. చూడు, ఈ కలర్ నీకు బాగుంటుందని అనుకుంటున్నాను. బాగుంటుంది కూడా. ఇదిగో, రేపటి నుండి నువ్వు ఇలాంటి డ్రెస్లే వేసుకొని రావాలి. అందుకే నీకోసం ఈ డ్రెస్ నేను కొంటున్నాను, తీసుకో అని ఇంకా అలా డ్రెస్ ఇస్తాడనమాట గగన్ కొని. ఇంకా చాలా హ్యాపీగా గగన్ డ్రెస్ కొన్నట్టు హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఏవండి, నాపై మీకు ఎంత ప్రేమ అని చెప్పి గగన్ని హక్ చేసుకుంటుంది భూమి. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.